Hi all, this is Nagarjuna. Welcome to my channel. I'd like to announce one thing here. I'm gonna start a batch, an online batch soon. The timings for this batch is 9 p.m. to 10 p.m. daily. It's a advanced batch as well as regular batch. If you wanna learn English through online by sitting in your home, you can contact me on my number. My number is 7036469769. గత 2, 3 వీడియోల నుంచి మనము వుడ్ గురించి చూస్తున్నామండి. వుడ్ ఫస్ట్ యూసేజ్ వచ్చేసి వుడ్ లైక్ టు, వుడ్ ప్లస్ V1, వుడ్ హ్యావ్ ప్లస్ V3, వుడ్ యూ ప్లీజ్, వుడ్ యూ మైండ్ ఇలా కొన్ని రకాలు చూసాము. ఇవాళ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు వుడ్ ని ఎలా యూజ్ చేస్తాము. నేను కాఫీ కన్నా టీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. నేను ఆమె కన్నా ఈమెకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. నేను కార్ కన్నా బైక్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. ఇలా చెప్పేటప్పుడు ఈ వుడ్ ని ఉపయోగించవచ్చండి. మనం ఎప్పుడుగా చెప్పుకున్నట్టుగానే వుడ్ కి చాలా రకాల యూసేజెస్ ఉంటాయి. ప్రెసెంట్ లో, పాస్ట్ లో, ఫ్యూచర్ లో. ఇది చాలా వాల్యుబుల్ వీడియో అవుతుందని నేను అనుకుంటున్నాను. చివరి వరకు చూస్తారని నేను ఆశిస్తున్నాను. కాస్త చూసి స్కిప్ చేసే కంటే చివరి వరకు చూస్తే మీకు వుడ్ పైన ఒక కంప్లీట్ ఐడియా వస్తుందని నా అభిప్రాయము. So please, I'd like to request all my viewers, please watch the any video till the end of the video. Right? Coming to the topic here, ఇవాళ వుడ్ తో ప్రిఫరెన్సెస్ ఎలా చెప్పొచ్చు. దానికన్నా ముందు ఈ ప్రిఫర్ అనే వర్డ్ తో ఎలాగా చూద్దామండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ గురించి నేర్చుకుని తర్వాత వుడ్ తో చేద్దాం. I prefer to live in my country. ఐ ప్రిఫర్ టు లివ్ ఇన్ మై కంట్రీ. ఇందులో వుడ్ కానీ ఏమీ లేదండి. సింపుల్ సెంటెన్స్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్స్. నేను నా దేశంలో నివసించడానికే ప్రాముఖ్యత ఇస్తాను. నాకు నా దేశంలో నివసించడం అంటే ఇష్టం అని చెప్పొచ్చు కూడా దీన్ని. ఐ ప్రిఫర్ టు లివ్ ఇన్ మై కంట్రీ. నెక్స్ట్ అండి రెండవ సెంటెన్స్. ఐ ప్రిఫర్ టీ టు కాఫీ. ఇక్కడ ఒక నౌన్ పెంచామంటే రెండు నౌన్స్ తీసుకున్నాము, మధ్యలో టూ పెట్టాము. ఇక్కడ మిస్టేక్ జనరల్ గా ఏం చేస్తారంటే ఐ ప్రిఫర్ టీ దాన్ కాఫీ అని అంటారు. అలా అనకూడదు. ఆ దాన్ బదులుగా టూనే చెప్పాలి. ఐ ప్రిఫర్ టీ టు కాఫీ. నేను కాఫీ కంటే టీకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. నాకు కాఫీ కంటే టీనే ఎక్కువ ఇష్టం అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చండి. థర్డ్ సెంటెన్స్ అండి. ఐ ప్రిఫర్ డ్రైవింగ్ టు వాకింగ్. ఐ ప్రిఫర్ డ్రైవింగ్ టు వాకింగ్. నేను వాకింగ్ కన్నా డ్రైవింగ్ కే ప్రాముఖ్యత ఇస్తాను. నేను వాకింగ్ కన్నా డ్రైవింగ్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. మనం దేనికైతే ప్రిఫరెన్స్ ఇస్తామో, ప్రాముఖ్యత ఇస్తామో అది ఫస్ట్ చెప్పాలి. రైట్? నాలుగో సెంటెన్స్ అండి. ఐ ప్రిఫర్ టు డ్రైవ్ రాదర్ దాన్ వాక్. ఐ ప్రిఫర్ టు డ్రైవ్ రాదర్ దాన్ వాక్. నేను నడవడం కన్నా కారు నడపడానికే ప్రాముఖ్యత ఇస్తాను. ఐదో సెంటెన్స్ అండి. ఐ ప్రిఫర్ ద బీచ్ టు ద మౌంటైన్. నేను మౌంటైన్ కన్నా బీచ్ కే ప్రాముఖ్యత ఇస్తాను. సిక్స్త్ సెంటెన్స్ చూడండి. ఐ ప్రిఫర్ రీడింగ్ ఎ బుక్ టు లిస్నింగ్ టు మ్యూజిక్. ఐ ప్రిఫర్ రీడింగ్ ఎ బుక్ టు లిస్నింగ్ టు మ్యూజిక్. నేను మ్యూజిక్ వినడం కన్నా ఒక పుస్తకం చదవడానికే ప్రాముఖ్యత ఇస్తాను. నాకు మ్యూజిక్ వినడం కన్నా పుస్తకం చదవడానికే ఇష్టం అని చెప్పడం అండి. సెవెంత్ వన్ అండి. ఐ ప్రిఫర్ టు రీడ్ రాదర్ దాన్ రైట్. నేను రాయడం కన్నా చదవడానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. నాకు రాయడం కన్నా చదవడానికే ఇష్టం అని చెప్పడం అండి. ఇలా ఈ ప్రిఫరెన్స్ ని రకరకాలుగా చెప్పాను. ఒకసారి నౌన్ తీసుకున్నాను, ఒకసారి V4 తీసుకున్నాను, ఒకసారి V1 తీసుకున్నాను, రాదర్ దాన్ కూడా పెట్టాను. అయితే ఇలాంటివన్నీ కూడా మనము వుడ్ రాదర్ తో చెప్పొచ్చండి. మరి ఎందుకు వుడ్ రాదర్ అంటే గనుక ఎందుకు వుడ్ నే ఉపయోగించారంటే వుడ్ ని చాలా అఫీషియల్ గా ఫార్మల్ గా ఉండేదానికి చెప్పేదానికి ఈ వుడ్ ని ఉపయోగిస్తారనమాట అండి. మనం గతంలో చెప్పుకున్నట్టుగానే వుడ్ యొక్క యూసేజెస్ అంతా ఇంత కాదు. ప్రెసెంట్ లో, పాస్ట్ లో, ఫ్యూచర్ లో ముఖ్యంగా అఫీషియల్ గా మాట్లాడేటప్పుడు, చాలా ఫార్మల్ గా మాట్లాడేటప్పుడు ఈ వుడ్ ని చాలా బాగా యూజ్ చేస్తారు. మీకు ఎయిర్పోర్ట్స్ లో కావచ్చు, ఇంటర్వ్యూస్ లో కావచ్చు, ఈ వుడ్ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది. రైట్? ఇక్కడ చూడండి వుడ్ రాదర్. ఈ వుడ్ రాదర్ ని ఎలా ఉపయోగించాలి ప్రిఫరెన్స్ చెప్పడానికి. వుడ్ రాదర్ ఇక్కడ కన్స్ట్రక్షన్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ రాదర్ ప్లస్ V1 ప్లస్ దాన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. రైట్? మిగిలినవి కంటే ఇవి ఒకసారి చూడండి. ఇది 7 సెంటెన్స్లు చెప్పాను కదా, వాటిని పెద్ద పట్టించుకోకర్లేదు. అసలు తెలియాలని రాశాను. అయితే మన కాన్సెప్ట్ అలా ఏంటంటే ఇక్కడ వుడ్ రాదర్, వుడ్ గురించి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ వుడ్ రాదర్ గురించి చూద్దాం. రైట్? ఆ ఈ వుడ్ రాదర్ ఉపయోగించి ఎలా చెప్పొచ్చు, మన ప్రిఫరెన్స్ ఎలా చెప్పొచ్చు. మేము ఫోన్ లో మాట్లాడడం కన్నా అతన్ని కలవడానికే ప్రాముఖ్యత ఇస్తాము. ఇలా
చెప్పచ్చు. మేము ఫోన్లో మాట్లాడడం కన్నా అతన్ని కలవడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాము. మాకు అతనితో మాట్లాడడం అంటేనే ఎక్కువ ఇష్టం. ఓకేనా? కలవడం కంటే. ఇలా చెప్పేదప్పుడు. చూడండి, వి వుడ్ రాదర్ మీట్ హిమ్ దాన్ స్పీక్ ఆన్ ఫోన్. మేము అతనితో ఫోన్లో మాట్లాడడం కన్నా అతను నేరుగా కలవడానికి ఇష్టపడుతున్నామని చెప్పాలి. వి వుడ్ రాదర్ మీట్ హిమ్ దాన్ స్పీక్ ఆన్ ద ఫోన్. రైట్. మీతో మాట్లాడడం కంటే నేను వెళ్ళిపోవడానికే ప్రాముఖ్యత ఇస్తాను. ఐ వుడ్ రాదర్ గో దాన్ టాక్ టు యూ. ఐ వుడ్ రాదర్ గో దాన్ టాక్ టు యూ. నేను డబ్బు ఖర్చు చేయడం కన్నా ఆదా చేయడానికే సేవ్ చేయడానికే ప్రాముఖ్యత ఇస్తాను, ఇష్టపడతాను. ఐ వుడ్ రాదర్ సేవ్ మనీ దాన్ స్పెండ్ ఇట్. ఐ వుడ్ రాదర్ సేవ్ మనీ దాన్ స్పెండ్ ఇట్. నేను టీవీలో క్రికెట్ మ్యాచ్ చూడడం కన్నా ఆడడానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. నేను క్రికెట్ టీవీలో చూడడం కన్నా క్రికెట్ మ్యాచ్ ఆడడానికే ప్రాముఖ్యత ఇస్తాను. ఐ వుడ్ రాదర్ ప్లే క్రికెట్. ఐ వుడ్ రాదర్ ప్లే క్రికెట్. ఇక్కడ చూడండి, ప్లే ప్లే అనేస్తారు అందరూ. ఎప్పుడైనా ఇంగ్లీష్‌లో ఏవై వచ్చినప్పుడు ఏఐ చెప్పాలండి. ఎప్పుడైనా ఇంగ్లీష్‌లో ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరన ఏవై వస్తే ఏఐ చెప్తే బావుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఏవై డై, ఎస్ఏవై సై, ఎంఏవై మై, ఎల్ఏవై లై, ఇలా. అందుచేతనే సంజయ్, మంజయ్, ఫ్లై, ఫ్రై ఇలా చెప్తాం. అంతేగాని డే, పే, ప్లే ఇలా కాదు. హై, ఫై, డై, సై, సంజయ్, టుడే, సాటర్డే, ఫ్రైడే, వెన్స్డే. It's not Wednesday, it's a Wednesday. Right. Coming to the point here, I would rather play cricket than watch it on the TV. నేను క్రికెట్ ని టీవీలో చూడడం కన్నా క్రికెట్ ని ఆడడానికి ఎక్కువ ఇష్టపడతాను, ప్రాముఖ్యత ఇస్తాను. అతను ఇంగ్లీష్ రాయడం కన్నా ఇంగ్లీష్ మాట్లాడడానికే ప్రాముఖ్యత ఇస్తాడు. He would rather speak English than write it. He would rather speak English than write it. నేను స్టేజ్ పైన డాన్స్ చేయడం కన్నా పాట పాడడానికే ప్రాముఖ్యత ఇస్తాను. ఐ వుడ్ రాదర్ సింగ్ ఎ సాంగ్ ఆన్ ద స్టేజ్ దాన్ డాన్స్ ఆన్ ద స్టేజ్. ఇక్కడ చూడండి, ఇట్స్ నాట్ స్టేజ్, ఇట్స్ ఎ స్టేజ్. ఎస్టిహెచ్ఈ స్టేజ్. ఎందుకు అలా చెప్పాలి? ఎప్పుడైనా ఏజిఈ, ఈజిఈ, ఐజిఈ చివరన వస్తే ఇజ్ చెప్పాలి. కాలేజ్, మెసేజ్, లగేజ్, యూసేజ్, టీనేజ్ or teenage, language, luggage, bondage, footage, rummage, garbage ఇలా చెప్పాలి. ఏంటండి టెక్నిక్ ఏంటి? ఏజిఈ, ఈజిఈ, ఐజిఈ వస్తే ఎండింగ్ లో దాన్ని ఇజ్ చెప్పాలి, ఏజ్ అని చెప్పకూడదు. మళ్ళీ ఏవై వస్తే ఐ అని చెప్పాలి. జై, సై, ప్రే, మై చెప్పుకున్నాగా ఇప్పుడే. నేను స్టేజ్ పై డాన్స్ చేయడం కన్నా పాట పాడడానికే ప్రాముఖ్యత ఇస్తాను. ఐ వుడ్ రైదర్ sing a song on the stage than dance on the stage. ఓకేనా? స్టేజ్ 2 సార్లు చెప్పక్కర్లేదు, మామూలుగా చెప్పినా పర్వాలేదు. ఆమె ముఖానికి మేకప్ వేసుకోవడం కన్నా న్యాచురల్ రెమెడీస్ వాడటానికే ప్రాముఖ్యత ఇస్తుంది. She would rather use natural remedies or products than makeup to her face. ఇక్కడ చూడండి, FACE, face. It's not face, right? వాళ్ళు మొబైల్స్ వాడడం కన్నా చూడడం కన్నా వాడడం కన్నా కలిసి ఆడుకోవడానికే ప్రాముఖ్యత ఇస్తారు. దే వుడ్ రాదర్ ప్లే టుగెదర్ దాన్ యూస్ మొబైల్స్. రాహుల్ తన సమయాన్ని వృధా చేసుకోవడం కన్నా కథల పుస్తకం చదవడానికే ప్రాముఖ్యత ఇస్తాడు. రాహుల్ వుడ్ రాదర్ రీడ్ స్టోరీ బుక్ దాన్ వేస్ట్ హిస్ టైం. రైట్. నెక్స్ట్ ఇది వుడ్ రాదర్ చూసామండి. వుడ్ రాదర్ సేమ్ ప్రిఫరెన్సెస్ చెప్పాం. ప్రెసెంట్ లో ప్రిఫరెన్సెస్ చెప్పడానికి వుడ్ రాదర్ ఉపయోగించాం. అలాంటిదే మరొకటి యూసేజ్ కూడా ఉంది, వుడ్ ప్రిఫర్. ఏంటండి? వుడ్ ప్రిఫర్. సేమ్ టు సేమ్, ఏం లేదు, చేంజ్ ఏం లేదు. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్రిఫర్ ప్లస్ V1 ఆబ్జెక్ట్ రాదర్ దాన్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి, ఈ రాత్రి బయటికి వెళ్ళడం కంటే నేను ఇంట్లో ఉండడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. ఐ వుడ్ ప్రిఫర్ స్టే అట్ హోమ్ రాదర్ దాన్ గో అవుట్ నైట్. ఇక్కడ ఏమొచ్చినాయండి? రాదర్ దాన్. అక్కడ వుడ్ ప్రిఫర్ దాన్ వచ్చింది, ఇక్కడ వుడ్ ప్రిఫర్ రాదర్ దాన్. చూడండి, చిన్న మాట ఏ వ్యత్యాసం. అక్కడేమో ఏమొచ్చిందండి? మొదటి మోడల్లో వుడ్ రాదర్, ఇక్కడేమో వుడ్ ప్రిఫర్ దాంతో పాటు రాదర్ దాన్ పెట్టాం. నెక్స్ట్ అండి, నేను సైకిల్ తొక్కడం కన్నా కారు నడపడానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. నాకు సైకిల్ తొక్కడం కన్నా కారు నడపడానికే ఎక్కువ ఇష్టం. ఐ వుడ్ ప్రిఫర్ డ్రైవ్ ఏ కార్ రాదర్ దాన్ రైడ్ ఏ సైకిల్. నేను ఇక్కడ కన్నా ప్రాముఖ్యత ఇస్తాను, ఇష్టపడతాను.
I would prefer to go for a walk rather than sit here. I would prefer I would prefer to go for a walk rather than sit here. నేను నీతో మాట్లాడడం కన్నా నా కంప్యూటర్ గేమ్ ఆడుకోవడానికే ప్రాముఖ్యత ఇస్తాను. I would prefer to play my computer game rather than talk to you. Talk to you యాక్చువల్‌గా talk. TALK talk. చూడండి చాలా పదాల్లో రెండో లెటర్ ఎల్ వస్తే ఎల్‌ని సైలెంట్ చేస్తామండి. TALK టాక్, WALK వాక్, MOLK మోక్, రైట్. COULD కోట్, WOULD వుడ్. ఇలా చాలా పదాలు తీసుకోవచ్చు. Whenever you find the letter L as a second letter from right side, the L must be silent letter majority of the times. Right. ఫిఫ్త్ సెంటెన్స్ అండి. అతను పిల్లి కంటే కుక్కని పెంచడానికే ప్రాముఖ్యత ఇస్తాడు. హీ వుడ్ ప్రిఫర్ టు హ్యావ్ ఎ డాగ్ రాదర్ దాన్ ఎ క్యాట్ ఇన్ హిస్ హోమ్. అతను తన ఇంట్లో పిల్లిని పెంచడం కంటే కుక్కని పెంచడానికే ప్రాముఖ్యత ఇస్తాడు. నెక్స్ట్ అండి. నేను సినిమా చూడడం కంటే మీతో మాట్లాడడానికే ప్రాముఖ్యత ఇస్తాను. ఐ వుడ్ ప్రిఫర్ టాక్ టు యూ రాదర్ దాన్ వాచ్ ఎ ఫిలిం. ఐ వుడ్ ప్రిఫర్ టాక్ టు యూ రాదర్ దాన్ వాచ్ ఎ ఫిలిం. రైట్. వారు మీకు కాల్ చేయడం కన్నా మీకు ఈమెయిల్ పంపడానికే ప్రాముఖ్యత ఇస్తారు. దే వుడ్ ప్రిఫర్ టు సెండ్ యూ అన్ ఈమెయిల్ రాదర్ దాన్ కాల్ యూ. వాళ్ళు మీకు కాల్ చేయడం కన్నా ఈమెయిల్ చేయడానికే ప్రాముఖ్యత ఇస్తారు. దే వుడ్ ప్రిఫర్ టు సెండ్ యూ అన్ ఈమెయిల్ రాదర్ దాన్ కాల్ యూ. చరణ్ సినిమాల్లో నటించడం కన్నా పాటలు పాడడానికి ప్రాముఖ్యత ఇస్తారు. చరణ్ వుడ్ ప్రిఫర్ టు సింగ్ సాంగ్స్ రాదర్ దాన్ యాక్ట్ ఇన్ ఫిలిమ్స్. రోహిత్ బౌలింగ్ చేయడం కన్నా బ్యాటింగ్ చేయడానికే ప్రాముఖ్యత ఇస్తాడు. రోహిత్ వుడ్ ప్రిఫర్ టు బ్యాట్ రాదర్ దన్ బౌల్ ఇన్ క్రికెట్. ఓకేనండి. ఇలా ఈ వుడ్ ప్రిఫరెన్స్ చెప్పడానికి బాగా ఉపయోగిస్తారండి. వుడ్ లో భాగంగా వుడ్ లైక్ టు, వుడ్ రాదర్, వుడ్ ప్రిఫర్, వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఇలా చాలానే చెప్పుకున్నాము. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.